సరే ఇప్పుడు రాబోయేది వింటర్. సో, ఈ వింటర్‌లో ఎస్పెషల్లీ ఆస్తమా పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వింటర్ అంటేనే ఏంటంటే, ఈ దీర్ఘకాలికమైన లంగ్స్‌కి సంబంధించిన వ్యాధులతో బాధపడేవాళ్ళు, ముఖ్యంగా ఆస్తమా వాళ్ళు గానివ్వండి, సీఓపీడీ వాళ్ళు గానివ్వండి, బ్రాంకైటిస్ వాళ్ళు గాని, వాళ్ళకి ఒక రకమైన భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే, అంతవరకు సమ్మర్‌లో బాగా కంట్రోల్‌లో ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాం అనుకోండి. ఒకసారి సడెన్‌గా సీజన్ చేంజ్ అవ్వంగానే వెంటనే రెస్పిరేటరీ సింప్టమ్స్ అన్నీ బయటకు వస్తుంటాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వాతావరణం చల్లగా ఉంది దానివల్ల. ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్వాసనాళాలు అలాగే రక్తనాళాలు కుంచుకుపోయే గుణం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అలా కన్స్ట్రిక్షన్ జరుగుతూ ఉందో వీళ్ళల్లో అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆస్తమా కానీ సీబోని ఎగ్జాజర్బేషన్లోకి వెళ్తాయి అనమాట. అలానే ఈ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. ఎవరికైతే లాంగ్ స్టాండింగ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళలో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంతవరకు కంట్రోల్లో ఉన్న ఆస్తమా, అంతవరకు కంట్రోల్లో ఉన్న బ్రాంకైటిస్ వెంటనే ఎక్కువ అవుతుందన్నమాట. సో ఈ టైంలో ముఖ్యంగా గమనించుకోవాల్సింది దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది అనమాట. ఫ్లూ వ్యాక్సిన్ అంటారు. అది వేసుకోవడం చాలా ముఖ్యం. దాంతో ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ని, వైరల్ న్యూమోనియాస్ని బారిపడకుండా కాపాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసి చూసుకొని లంగ్స్ లోపల ఉన్న ఆ ఎయిర్వేస్ ఎంత నార్మల్గా ఉన్నాయి, ఎంత అబ్నార్మల్గా ఉన్నాయి, ఎంత కుంచుకుపోయినాయో తెలుస్తుంది అనమాట. దాని ప్రకారంగా ప్రాపర్ మెడికేషన్స్ కానీ తీసుకుంటే ఈ రాబోయే చలికాలంలో ఏదైతే ఎగ్జాజర్బేషన్స్ వచ్చి విపరీతమైన ప్రాబ్లానికి లేదంటే విపరీతమైన ఇబ్బందులకు గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయో వాటిని రాకుండా సమ్మర్లో ఎలా ఉంటున్నారో అలానే ఈ సీజన్ కూడా హ్యాపీగా ఉండడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.